ఓర్పుకి సహనానికి కూడా ఒక హద్దుంటుంది. ఆల్రెడీ పడ్డ బాధలు చాలు. కొత్త బాధలు పడడానికి కొత్త బంధాలు అవసరం లేదు. జీవితమే చిన్నది, అందులో ప్రశాంతత లేకపోతే చాలా కష్టం. ఈ రోజుల్లో ఎవ్వరూ నిండు నూరేళ్ళు బ్రతకట్లేదు. ఉన్నంతకాలం మనశ్శాంతిగా ఉంటే చాలు. ఆర్గ్యుమెంట్లు, అనవసరమైన గొడవలు అస్సలు వద్దు. ఏ కారణం లేకపోయినా వెతుక్కుని గొడవ పెట్టుకునే వాళ్ళకి 100 నమస్కారాలు. వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది, రియాలిటీ వేరు. వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళకి మాత్రమే తెలుసు. బయటికి మాత్రం ఏవేవో కారణాలు వెతుక్కుని ఏవేవో మాట్లాడతారు, అనవసరమైన గొడవలు పెడతారు. వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, ఎదుటి వారిని ప్రశాంతంగా ఉంచరు. వాళ్ళ రియాలిటీ బయటికి వస్తే వాళ్ళని ఒక్కరు కూడా గౌరవించరు. అందుకనే వాళ్ళ రియల్ ఫేస్ బయటికి చూపించడానికి భయపడి కారణాలు వెతుక్కుని ఇంకా ఏదేదో సాకులు వెతుక్కుని గొడవలు పెట్టుకుంటారు. వాళ్ళని వాళ్ళు ఉత్తములుగా చూపించుకుంటూ ఒక మనిషిని సాధించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళ దగ్గర మనం ఎంత తగ్గి ఉన్నా అంతా వృధానే. సో ఏడ్చేవాడు ఏడుస్తూనే ఉంటాడు. అలాంటి వాళ్ళని ఎవరూ బాగు చేయలేరు. ఎవరికోసమో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు మీలా ఉండడం నేర్చుకోండి. ఎంతసేపు పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడం మానేయండి. ఓర్పుకి సహనానికి కూడా ఒక హద్దుంటుంది. ఆల్రెడీ పడ్డ బాధలు చాలు. కొత్త బాధలు పడడానికి కొత్త బంధాలు అవసరం లేదు. జీవితమే చిన్నది, అందులో ప్రశాంతత లేకపోతే చాలా కష్టం. ఈ రోజుల్లో ఎవ్వరూ నిండు నూరేళ్ళు బ్రతకట్లేదు. ఉన్నంతకాలం మనశ్శాంతిగా ఉంటే చాలు. ఆర్గ్యుమెంట్లు, అనవసరమైన గొడవలు అస్సలు వద్దు. ఏ కారణం లేకపోయినా వెతుక్కుని గొడవ పెట్టుకునే వాళ్ళకి 100 నమస్కారాలు. వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది, రియాలిటీ వేరు. వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళకి మాత్రమే తెలుసు. బయటికి మాత్రం ఏవేవో కారణాలు వెతుక్కుని ఏవేవో మాట్లాడతారు, అనవసరమైన గొడవలు పెడతారు. వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, ఎదుటి వారిని ప్రశాంతంగా ఉంచరు. వాళ్ళ రియాలిటీ బయటికి వస్తే వాళ్ళని ఒక్కరు కూడా గౌరవించరు. అందుకనే వాళ్ళ రియల్ ఫేస్ బయటికి చూపించడానికి భయపడి కారణాలు వెతుక్కుని ఇంకా ఏదేదో సాకులు వెతుక్కుని గొడవలు పెట్టుకుంటారు. వాళ్ళని వాళ్ళు ఉత్తములుగా చూపించుకుంటూ ఒక మనిషిని సాధించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళ దగ్గర మనం ఎంత తగ్గి ఉన్నా అంతా వృధానే. సో ఏడ్చేవాడు ఏడుస్తూనే ఉంటాడు. అలాంటి వాళ్ళని ఎవరూ బాగు చేయలేరు. ఎవరికోసమో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు మీలా ఉండడం నేర్చుకోండి. ఎంతసేపు పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడం మానేయండి. ఓర్పుకి సహనానికి కూడా ఒక హద్దుంటుంది. ఆల్రెడీ పడ్డ బాధలు చాలు. కొత్త బాధలు పడడానికి కొత్త బంధాలు అవసరం లేదు. జీవితమే చిన్నది, అందులో ప్రశాంతత లేకపోతే చాలా కష్టం. ఈ రోజుల్లో ఎవ్వరూ నిండు నూరేళ్ళు బ్రతకట్లేదు. ఉన్నంతకాలం మనశ్శాంతిగా ఉంటే చాలు. ఆర్గ్యుమెంట్లు, అనవసరమైన గొడవలు అస్సలు వద్దు. ఏ కారణం లేకపోయినా వెతుక్కుని గొడవ పెట్టుకునే వాళ్ళకి 100 నమస్కారాలు. వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది, రియాలిటీ వేరు. వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళకి మాత్రమే తెలుసు. బయటికి మాత్రం ఏవేవో కారణాలు వెతుక్కుని ఏవేవో మాట్లాడతారు, అనవసరమైన గొడవలు పెడతారు. వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, ఎదుటి వారిని ప్రశాంతంగా ఉంచరు. వాళ్ళ రియాలిటీ బయటికి వస్తే వాళ్ళని ఒక్కరు కూడా గౌరవించరు. అందుకనే వాళ్ళ రియల్ ఫేస్ బయటికి చూపించడానికి భయపడి కారణాలు వెతుక్కుని ఇంకా ఏదేదో సాకులు వెతుక్కుని గొడవలు పెట్టుకుంటారు. వాళ్ళని వాళ్ళు ఉత్తములుగా చూపించుకుంటూ ఒక మనిషిని సాధించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళ దగ్గర మనం ఎంత తగ్గి ఉన్నా అంతా వృధానే. సో ఏడ్చేవాడు ఏడుస్తూనే ఉంటాడు. అలాంటి వాళ్ళని ఎవరూ బాగు చేయలేరు. ఎవరికోసమో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు మీలా ఉండడం నేర్చుకోండి. ఎంతసేపు పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడం మానేయండి.